రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చాలా మంది సెలబ్రిటీలు చెలగాటం ఆడారు అనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సొంత లాభం పొందడానికి ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. అయితే సెలబ్రిటీలు చెప్పడంతో తమకు లాభం కలుగుతుందని నమ్మిన ఎంతో మంది ఆ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టి అప్పు చేసి వాటిని తీర్చలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేశారో వారందరిపై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసింది. ముఖ్యంగా వారి బ్యాక్గ్రౌండ్ను పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపై కూడా కేసు ఫైల్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం పోలీసులపై పలువురు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ప్రధాన సూత్రధారులుగా ఉన్న హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్లపై మియాపూర్తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసింది. గత నెలలోనే హర్ష సాయిని పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉండగా ఆయన పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఏ క్షణమైనా సరే అరెస్టు చేస్తారని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు తన కోసం పోలీసులు గాలింపులు చేపట్టిన నేపథ్యంలో సడన్ గా మియాపూర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై ఫైల్ అయిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఎంత పిటిషన్ వేసినా విచారణ ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హర్ష సాయి వెళ్లాల్సిందే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల ప్రముఖ సినీ నటి విష్ణుప్రియ కూడా తనపై కేసు ఫైల్ అవ్వగా ఈమె పిటిషన్ను హైకోర్టు రద్దు చేసింది. అంతేకాదు ఆమె విచారణకు ప్రస్తుతం సహకరించినట్లు తెలిసిన విషయమే. అందుకే హర్ష సాయి కూడా హైకోర్టులో పిటిషన్ వేసినా ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందేనని అంటూ నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి దాదాపు 25 మందికి పైగా సెలబ్రిటీలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణను ఎదుర్కొంటూ ఉండగా మరికొంతమంది ఈ విషయంపై స్పందించారు కూడా. ఇంకొంతమంది పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలోనే అన్ని విషయాలు తేలుస్తామని పోలీసులు తెలియజేశారు.